ప్రభువు నామమున కూడి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి లోబడుట అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ దినము కూడా రాజుల మొదటి గ్రంథం తీయండి, బైబిల్ తీయండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. చదవగలిగిన వాళ్ళు చదవండి. నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. నీ కనికరము, ప్రేమ, దయ మా పట్ల చూపించి ఈ దినమందు నీ సన్నిధి మాకిచ్చినందుకై స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. నీ సన్నిధిలో కీర్తనలు పాడుకోవడానికి సహాయపడినందుకై స్తోత్రాలు తండ్రి. చదువుకున్న లేఖన భాగము దీవించండి, ఆశీర్వదించండి. చదివిన వారిని కూడా దీవించి ఆశీర్వదించి ఇంకా చదువుటకు నీ కృప దయచేసి కాపాడి సహాయం చేయండి. దీనదాసుని కూడా మరుగుపరచండి, మీరు మాట్లాడండి. వినుచున్న వారికి మేలు క్షేమము దయచేయమని, వాక్యానుసారంగా జీవించుటకు సహాయపడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను వ్రాసినటువంటి మాటలు, పలికిన మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ 3వ అధ్యాయములో సొలొమోను రాజు మరి దేవుని సన్నిధిలో దహన బలులను అర్పించినాడు, ప్రార్థన చేశాడు. లేదా దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్టుగా మనకు 5వ వచనము చెబుతుంది. 4వ వచనములో దేవునికి దహన బలు అర్పించినాడు. దాదాపుగా 1000 అనే మాట మనకు కనిపిస్తుంది. తర్వాత సొలొమోను ప్రభువును అడిగినాడు, ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. అయితే దేవుడు దానికి అనుమతించాడు. దేనికోసం ప్రార్థించినాడు? జ్ఞానం కోసం. అవునా? ఎందుకు జ్ఞానం కావాలి? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు అని అంటాడు 9వ వచనంలో. ఆ మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి మంచి చెడ్డలను ఎరుగునట్లుగా, మరి తగినటువంటి తీర్పు తీర్చున్నట్టుగా నాకు జ్ఞానము దయచేయి అని అడిగాడు. దేవుడు కూడా సమాధానం ఇచ్చినాడు. అది ప్రభువునకు అనుకూలమాయను అని ఉంది 10వ వచనంలో. ప్రభువునకు అనుకూలమైందంట. సొలొమోను చేసిన ప్రార్థన, సొలొమోను అడిగిన విషయాలన్నీ కూడా ప్రభువునకు అనుకూలమాయను అనేది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఈ 14వ వచనం చెప్తున్న మాట అదే. నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను
నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నేను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అని అన్నాడు. నీ తండ్రి అని అన్నాడు. నీ తండ్రి దావీదు, నీ తండ్రి. అవునా? సొలొమోనుకు దావీదు తండ్రి. దావీదు దేవుని మార్గములన్నిటిలో కూడా, దేవుని మార్గములంటిలో కూడా చక్కగా ప్రవర్తించినాడు. నా కట్టలను గైకొన్నాడు, ధర్మమంతటిని గైకొన్నాడు. నీవు కూడా అలా చేస్తే, నీవు కూడా నీ తండ్రిలాగా బతికితే, అవునా, నేను నీకు దీర్ఘాయుష్షు కాలము ఇస్తాను అని అన్నాడు. అది మనము గుర్తుంచుకోవాలా. అయితే దేవుడు పలికిన మరొక మాట చూడండి, వచనము 12 కూడా చదువుకుందాం. 12:13 చదువుదాం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొక్కడును ఉండడు. మరియు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములంటను రాజులలో నీ వంటి వాడొక్కడైనను నుండడు అని దేవుడు సొలొమోను రాజుతో మనవి చేసినాడు. సొలొమోను ఏమడిగినాడు? సొలొమోను దేవుని ఏమడిగినాడు? మొట్టమొదటిగా అంటే 9వ వచనములో, నేను చదువుతున్నాను 9వ వచనములో, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు 12వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నాము. నీవు ఇలాగున అడిగినందున అన్నాడు. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను అన్నాడు. అంటే దేవుడు మనవిని ఆలకించేటువంటి వాడు. నీవు ఏమైతే అడిగినావో దాన్ని ఆలకించువాడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పినాడు. కాబట్టి మనము ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతామో దాన్ని దేవుడు ఆలకిస్తాడు. దానికి దేవుడు రైట్ మార్కు వేస్తాడంతేమీ లేదు. రైట్, ఇది నీకు కలుగుతుంది, ఇది నీకు జరుగుతుంది అని ఆయన చెప్తాడు. తర్వాత బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. బుద్ధి వివేకములు గల హృదయం. మనిషికి బుద్ధి అవసరము. రెండవది, ఇతరుల యొక్క మనసును గ్రహించేటువంటి హృదయం కూడా అవసరం. ఇతరులను అర్థం చేసుకునేటువంటి హృదయం అవసరం. అది మనం తర్వాత చూస్తాం. తన యుద్ధకు మరి 16వ వచనములో వేశ్యలైన 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందు నిలిచిరన్నమాట కనిపిస్తుంది. ఎంత వివేకముతో, ఎంత వివేచనతో అతడు వారికి తీర్పు తీర్చినాడో ఆ సంగతి ఒకవేళ మీకు టైం ఉంటే కనుక రాత్రి చదువుకోండి. దేవుడు మీతో మాట్లాడతాడు. సరే, మంచిది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు అన్నాడు. పూర్వీకులు అంటే నీకంటే ముందు చనిపోయిన వారిలో ఆదాము మొదలుకొని నీ తండ్రైన దావీదు వరకు గుడక నీలాంటి వాడు ఇక ఒకడు లేడు అన్నాడు. అవునా? ఇంకేమన్నాడు? ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అన్నాడు. లేడు, ఉండడు. దేవుడు ఎంత బుద్ధి వివేకములు సొలొమోనుకు ఇచ్చినాడో మనకు అర్థమవుతుంది.
లోకములో దేవుని పిల్లలు ప్రత్యేకింపబడిన వారు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. దేవుడు మనకు ఒక హోదా ఇచ్చాడు. దేవుడు మనకు ఒక ఘనత ఇచ్చినాడు. మనము దేవుని పిల్లలము అనే ఒక ముద్ర ఆయన మన మీద వేసాడు. కాబట్టి ఇక మనలాంటి వారు మరొకడు ఉండకూడదు. మన ఇంటి పక్కల కానీ, మన ఇంటి ముందు కానీ మనలాగా వివేచించి గ్రహించేటువంటి హృదయం గలవాడు మరొకడు ఉండకూడదు. వారికి మనము సరైనటువంటి సమాధానము జవాబిచ్చేటువంటి వారుగా ఉండాలని ఇందు మూలంగా మనము గ్రహించగలుగుతున్నాం. వచనము 13, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను అన్నాడు. చాలు. ఏమడగలేదు సొలొమోను? ఏమడగలంట సొలొమోను? ఐశ్వర్యము ఘనత అడగలేదంట. నాకు ఐశ్వర్యం ఇయ్యి, నాకు ఘనత ఇయ్యి అని అడగలేదు సొలొమోను. అయినను ఏమంటాడు? నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. నువ్వు అడగకపోయినా నేను వాటిని నీకు ఇస్తున్నాను. వాక్యం చెప్తున్న మాట అదే. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా నేను నీకు దయచేస్తున్నాను అన్నాడు. మనం అడిగేదేమో కొన్ని, దేవుడిచ్చేదేమో అన్నీ. మనం అడిగేదేమో కొంత, దేవుడిచ్చేదేమో సమృద్ధి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అనేటువంటి మాట మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదు, అయినా దేవుడు అంటున్నాడు నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇంకేమన్నాడు? అందువలన నీ దినములంటను రాజులలో నీ వంటి వాడొకడును ఉండడు. నువ్వు ఎంతకాలం బతుకుతావో అంతకాలం వరకు రాజులలో కూడా నీ వంటి వాడు ఒక్కడు లేడు. సొలొమోను గురించి చదవండి బాగా, ఇక్కడ నుంచి చదవండి. దేవుడు ఎంతగా సొలొమోను హెచ్చించినాడంటే అంతగా హెచ్చించినాడు. అన్ని దేశాల వారికి సొలొమోను అనగానే అతడు దేవుడు ఏర్పరచుకున్న రాజు, అతని వంటి జ్ఞానం గలవాడు, అతని వంటి ఐశ్వర్యం గలవాడు, అతని వంటి పేరు గలవాడు ఈ భూ ప్రపంచంలో లేడు అనేటువంటి ఒక ఓదను దేవుడు అనుగ్రహించినాడు కదా. ఎక్కడి నుంచో రాణులైతేనేమి, రాజులైతేనేమి సొలొమోను యొక్క జ్ఞానమును పరిశీలించడానికి వచ్చినారు. అవునా? ఏదో విధంగా వారి జ్ఞానంతో వారు గెలవలం వచ్చారు. కానీ సొలొమోను యొక్క జ్ఞానం కింద అందరు కూడా ఓడిపోయినారు. మా దేశంలో, మా ప్రాంతంలో నేను గురించి విన్నాము, అయితే కొంత మాత్రమే విన్నాము. ఇక్కడొచ్చి చూడగా నీ జ్ఞానము ఇది దేవుని జ్ఞానమే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినట్టుగా వాక్యము మనం గుర్తు చేస్తూ ఉంది. ఇక 14 వచ్చిన మనం చూడగా, నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అన్నాడు. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అని దేవుడు సొలొమోనుతో మాట్లాడినాడు. ఈ దినమందు దావీదు గురించి ఒక మాట గుర్తు చేస్తాను. దావీదు గురించి ఒక మాట నేను గుర్తు చేస్తానని చూడండి. ఒక మాట చూద్దాము బైబిల్లో. 15వ అధ్యాయానికి వచ్చేద్దాం. రాజుల మొదటి గ్రంథములోనే 15వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. 15వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట, దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుణ్ణి నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు
దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను అని వ్రాయబడింది. ఎవరిని ఉండనిచ్చినాడంటే ఇక్కడ యూదారాజైన అబియామును దేవుడు యెరూషలేములో యూదుల రాజుగా ఉండనిచ్చినాడు. అతని ప్రవర్తన బాగలేదు, అబియాము యొక్క ప్రవర్తన బాగలేదు, దావీదు నడిచినట్టుగా నడవలేదు. దావీదు యథార్థమైన హృదయం గలవాడు. అవునా? ఆ మాట చదువుకోండి, చూద్దాం. ఆ మాట చదువుదాం ఒకసారి. చూడండి 2వ వచనంలో, అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మాయాక, ఆమె అబ్షాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచినాడు. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. ఇప్పుడు దావీదు మొదలుకొని ఎంతమంది రాజులు పరిపాలించినారో వారికందరికీ మూల కారకుడు దావీదే. దావీదులాగా ప్రవర్తించలేదు. ఇట్లా వ్రాయబడుతూ వచ్చింది దేవుని వాక్యంలో. రాజులందరికీ మార్గదర్శి ఎవరంటే దావీదు. దావీదు ఎలాంటి వాడు? అవునా? దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా అనే మాట కనిపిస్తుంది. యథార్థముగా ప్రవర్తించినాడు. అయితే ఒక్క విషయంలో అనే మాట కనిపిస్తుంది. అది 4వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది కదా. ఇదొక్కటి మచ్చగా మనం చూస్తాం. దావీదు ఇత్యుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతడి దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను అనే మాట కనిపిస్తూ ఉంది. దీపముగా అనే మాట గుర్తుపెట్టుకుందాం. దీపము అది వెలుగుతూ ఉంటుంది. అవునా? వెలిగే దీపం ఉంది, ఆరిపోయిన దీపాలు కూడా ఉన్నాయి. వెలిగే దీపాలు వెలుతురునిస్తాయి, ఆరిపోయిన దీపము అది చీకటిమయంగా చేస్తూ ఉంది. కాబట్టి దీపం గురించి కొంచెం ఆలోచన చేస్తే, దేవుడు దావీదు వంశములో చేసిన నిబంధనను ఎన్నటికీ నశింపచేయనని నిర్ణయించుకున్నాడు. ఇది దేవుని యొక్క నిర్ణయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దీపము అన్న పదమును ఉపయోగించినారు. ఆ దీపము చివరికి యేసుక్రీస్తు అనే వ్యక్తిగా లోకములో వెలుగుగా అయింది అనేది గుర్తుపెట్టుకోవాలి. దీపము చివరికి ఇప్పుడు ఏమైందంటే అది యేసుక్రీస్తులో మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తులో అది ఆ మాట మనకు కనిపిస్తుంది. ఎక్కడుంది ఈ మాట అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదవాలి. యోహాను సువార్త 8:12లో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అన్నమాట. యేసు లోకానికి వెలుగు, దీపము అది వెలిగిస్తూ ఉంది. అవునా? కాబట్టి ఆ వెలుగు ఎవరు? దావీదు వెలిగించింది ఎవరు? దేవుడే. సొలొమోను వెలిగించింది ఎవరు? దేవుడే. మనల్ని వెలిగించేది ఎవరు? దేవుడే. అవునా? ఎందుకంటే ఆయన లోకానికి వెలుగు. అక్కడ వెలుగు ప్రకాశించింది, అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చూడండి, 10 కొవ్వొత్తులుంటే కనుక ఒక్క కొవ్వొత్తిని
మనం వెలిగించి ఆ కొవ్వొత్తితోనికనే మనం ఏం చేస్తామంటే 10 కొవ్వొత్తులను వెలిగించినట్టుగా అట్లా దేవుడు లోకానికి వెలుగు అన్నాడు. మరలా యేసు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక. యేసుక్రీస్తును వెంబడించేవాడు చీకట్లో నడవడు. ఎందుకు నడవడు చీకట్లో అంటే వాడుండేది వెలుగులో. అనగా యేసుక్రీస్తు యొక్క దాపుకు చేరిన ప్రతివాడు కూడా చీకటిని ఏమాత్రం కూడా ఇష్టపడడు. వెలుగులో సమస్తము కనిపిస్తుంది అనేది దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనకు అర్థం కావడానికి ఇలాగా మనం చెప్పుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము ఈ వెలుగు ఏమైందో చదువుకుందాం. 4-5 వచనాలు. 4-5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అనే మాట కనిపిస్తూ ఉంది. వినండి, ఆయనలో జీవం ఉండెను అన్న మాట ఉంది. వెలుగేమైపోయింది? జీవంగా మారింది. అవునా? వెలుగు జీవంగా మారింది. మనం చెప్పుకున్నాం ఇప్పుడే. ఆయన లోకంలో నేను లోకమునకు వెలుగును అని అన్నాడు. లోకమునకు వెలుగును అని అన్నాడు అన్నమాట. కాబట్టి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అనే మాట కనిపిస్తుంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. జీవము మనుషులకు వెలుగై ఉండెనంటే యథార్థమైన జీవితం క్రీస్తులో గుప్తమై ఉంది. యథార్థమైన జీవితము యేసుక్రీస్తులో అది గుప్తమై ఉంది. యోహాను సువార్త 14:6లో ఏముంది? యోహాను సువార్త 14:6లో యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. చాలు. 17వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి. 17వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. అవునా? నిత్య జీవం ఎక్కడుందంట? యేసుక్రీస్తుని ఎరుగుటయే. యేసుక్రీస్తుని నమ్ముకుంటే గనుక దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు అనేది ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆయన జీవితం ప్రతి వారికి వెలుగునిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన జీవితము ప్రతి వారికి వెలుగునిచ్చేది. దేవుని సత్యము, ఆయన స్వభావము, ఆయన ఉద్దేశము, ఆయన శక్తి, ఇవన్నీ ఆయన ద్వారా మానవులకు అనుగ్రహించబడినవి, మనుషులకు అనుగ్రహించబడినవి అనేది మనకు అర్థమైంది కదా. ఇదే యోహాను సువార్తలో చదవాలి. 12వ అధ్యాయము 35వ వచనము 36వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 35-36 చూడండి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను అన్న మాట కనిపిస్తుంది. ఈ 2 వచనాలు మనం గమనించి చూడగా యేసుప్రభు అంటున్నాడు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. అంటే నేను కొంతకాలం మీ మధ్య ఉంటాను. అవునా? కొంతకాలం మీ మధ్య ఉంటాను. ఇంకేమన్నాడు? చీకటి మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగుండగానే నడవండి అన్నాడు. మీకు వెలుగుండగా నడవండి.
వెలుగులో నడవండి అంటే మీరు నాతో పాటు నడవండి. నేను కొంతకాలం ఉంటాను కాబట్టి మీరేమాత్రం వెనకంజ వేయొద్దు. మీరు నాతో ఉండండి, నాతో నడవండి అని అన్నాడు. తర్వాత చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరగడు. పాపములు నడుచువాడు తను ఏం చేస్తున్నాడో ఎరగడు. అవునా? దుర్మార్గంగా ప్రవర్తించువాడు తను ఏం చేస్తున్నాడో ఎరగడు. అందుకోసమే మీరు వెలుగుండగానే నడవండి. మీరు తొట్టుపడరు. మీకు వెలుగుంటే మీకు దారి కనిపిస్తూ ఉంది. ఆ దారిలో ఏది మంచో ఏది చెడో మీకు అర్థమవుతుంది అనేది ప్రభువు చెప్పిన మాట గుర్తుంచుకోవాలా. తర్వాత 36 వచనం మనం చదివితే కనుక, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో, అంటే వెలుగై ఉన్న నా యందు మీరు విశ్వాసం ఉంచండి అని ఆయన చెప్పినాడు. అవునా? ఆ మాట గుర్తుపెట్టుకోవాలి మనము. వెలుగు అంటే అర్థం ఏమిటి? మూల భాషలో వెలుగు కుమారులగునట్లు అన్నాడు పుట్టినోట్లు. నేను వెలుగును, మీరు నా కుమారులు. అంటే మనము ప్రభునందు విశ్వాసం ఉంచినాం కాబట్టి మనము దేవుని కుమారులము, దేవుని పిల్లలము అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసమే మనము వెలుగులో నడచాలా, వెలుగై ఉన్న యేసునందు మనము విశ్వాసం ఉంచాలా అనేది ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా 46 వచనం చూడండి, ఎక్కడ రాయబడిన మాట. 46 వచనం చదువుకుందాం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అన్నాడనమాట. అవునా? నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము ఉదయించింది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు అడవిలో గొర్రెల కాపరుల మధ్య ఒక మహా వెలుగు ప్రకాశించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు జన్మించినప్పుడు లోకంలో వెలుగు ప్రకాశించింది అనే మాట మనకు గుర్తొస్తుంది కదా. ఒక పాడుక ఉంది, లోకమందు వెలుగు ప్రకాశించిన సంగతి. సరే, ఏదేమైనా మనము వెలుగునందు ఉండాలా అనేది ఈ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది అనేది మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. రండి, ముగింపులో ఒక మాట గుర్తు చేస్తాను మీకోసమై. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 1వ అధ్యాయము 5వ వచనములో మనం చదువుకున్నాము, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేనంటే క్రీస్తు వెలుగు సాతాను ఆధీనములో ఉన్న దుర్మార్గపు పాప దుష్టమైనటువంటి లోక ప్రకాశిస్తున్నటువంటి ఈ దుష్టయుగములో సాతాను అనేటువంటి ఈ వ్యక్తి కూడా ఆ వెలుగుదూత వేషం వేసుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకోసమే మరి ఏది నిజమైన వెలుగు, ఏది నిజము కాని వెలుగు అనేది కూడా మనము అర్థం చేసుకునే వారుగా ఉండాలి. అది మనం గుర్తుంచుకోవాలా. తర్వాత మరి ఆయన జీవాన్ని కానీ వెలుగును కానీ అంగీకరించలేదు ఈ సాతాను అనే వ్యక్తి అనేది మనకు కనిపిస్తుంది. చీకటి వెలుగును గ్రహింపకుండెను అన్నమాట. చీకటి వెలుగును గ్రహింపకుండెను అనే ఈ మాట అంటే వెలుగుకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. చీకటి వెలుగునకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి అది వెలుగును గ్రహింపక ఉండెను అనే మాట కనిపిస్తుంది. ఇప్పుడు చదవండి వచనం 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది అనే మాట కనిపిస్తుంది. నిజమైన వెలుగు అంటే నిజము కాని వెలుగుడుక ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తుంది. అంటే సువార్త వినే ప్రతి వానికి క్రీస్తు తన కృపను గుర్చిన అవగాహనను అనుగ్రహించి శుభవర్తమానాన్ని స్వీకరించడమే, తిరస్కరించడమో లేదా నిర్ణయించుకోవడమో
స్వేచ్ఛ, ఇవన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. దాన్ని మనము గ్రహించే వారుగా ఉండాలని వాక్యము మనకు చెబుతుంది. కాబట్టి దేవుడు మనకు జ్ఞానోదయాన్ని అనుగ్రహిస్తాడు. అయితే మనము గ్రహించవలసిన మాట ఏంటంటే, మనం నిజంగా క్రీస్తులో ఉన్నవారమైతే మనము వెలుగుచూ ప్రకాశించుచుండు దీపమై ఉన్నట్లుగా మనం ఉంటాం. అవునా? యోహాను గురించి ప్రభు చెప్పిన మాట అదే. అతడు వెలుగుచు ప్రకాశించు దీపమై ఉండెను అనే మాట కనిపిస్తుంది. అదేవిధంగా మనము అర్థం చేసుకోవాలా. దావీదును దేవుడు యెరూషలేములో ఒక దీపంగా అతన్ని స్థానాన్ని ఉండనిచ్చినట్టుగా, ఆ దీపమే యేసుక్రీస్తులోనికి వచ్చినట్టుగా, ఆ యేసుక్రీస్తుల నుంచి మనకు దేవుని ఆత్మ వచ్చినట్టుగా, ఆ ఆత్మ వలనే మనం జీవించినట్టుగా దేవుని వాక్యము మనం గుర్తు చేస్తూ ఉంది. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఈ విధంగా ఉంది. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము అనే మాట. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము. దీపము ఆరిపోతే ఇక ఏ పని చేయలేం. దీపము ఆరిపోకముందు ఏం చేయాలా? ఇండ్లు చక్కబెట్టుకోవాలా. అవునా? దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోండి అని వాక్యం చెబుతుంది. దీపం ఆరిపోతే మాత్రము ఏది కనిపించదు, మబ్బులో మనకి ఏది కనిపించదు. కాబట్టి దీపం ఉండంగానే మన ఇండ్లు చక్కబెట్టుకుందాం. అనగా మనం చనిపోకముందే మనం ఏమై ఉన్నాం, మనం ఎవరి యందు విశ్వాసం ఉంచినాం, మనం నమ్ముకున్న దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, మనం ఎలాగ జీవించాలా అనేది జ్ఞాపకం చేసుకోవాలా. దాన్ని దేవుడు గుర్తు చేసినాడు. సొలొమోనుకు గుర్తు చేసినాడు. ఏం గుర్తు చేసినాడు సొలొమోనుకు? నీ తండ్రి అయిన దావీదు. అమ్మాట చదువుతారా? అమ్మాట చదివి ముగించుకుందాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. రాజుల మొదటి గ్రంథం 14 చదవండి. నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టలను గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అన్నాడు. ముందు నీ తండ్రిని జ్ఞాపకం చేసుకో అన్నాడు. అవునా? నీ తండ్రి దావీదును జ్ఞాపకం చేసుకో. దావీదు ఎలాంటి వాడు అంటే, నా మార్గములో నడిచినాడు, నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నాడు. అదేవిధంగా నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నేను దీర్ఘాయుష్మంతునిగా నేను చేస్తాను. నీ తండ్రిని చూడు ముందు. అవునా? తర్వాత నిన్ను నువ్వు చూసుకో అని చెప్పినాడు. ముందు నీ తండ్రిని చూడు, తర్వాత నిన్ను నువ్వు చూసుకొని నా మార్గం అంతటిలో నా ఆజ్ఞలు పాటించాలా, నేను నియమించినటువంటి ధర్మాన్ని నువ్వు అనుసరించాలా, యథార్థంగా జీవించాలా, పరిశుద్ధంగా బ్రతకాలి. ఆ తర్వాతనే నేను నీకు దీర్ఘాయువును ఇస్తాను, ఈ లోకం విడిస్తే పరలోకము కూడా నీకు ఇస్తాను అని ఆయన గట్టిగా చెప్పినాడు. కాబట్టి నేటి దినముల యందు విశ్వాసం ఉంచిన మనము ప్రభు సన్నిధిలో మరి విశ్వాసములో కొనసాగుతూ, వాక్యాన్ని చదువుతూ గ్రహించచ్చు, ప్రభు మార్గంలో మనము ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఈ దినమందు కూడా నీ లేఖనమును చదవటానికి, గ్రహించటానికి నువ్వు చూపిన కృపకై స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. రాజైన సొలొమోను గురించి, రాజైన దావీదు గురించి, మా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సంగతులను మీరు మాకు బయలుపరిచినందుకై స్తోత్రాలు. దేవా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి కూడి వచ్చి వాక్యము చదివి గ్రహించిన వారి హృదయాల్లో కార్యం జరిగించండి. ఈ మైకు ద్వారా కూడా ఎంతమంది వినగలిగిరో నీ వాక్యాన్ని, వారిని స్థిరపరచండి, భద్రపరచండి. నీ వెలుగులో కూర్చున్నట్లుగా మీరు వారికి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున
ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.